దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజముగా మనం దేవుని యందు నిలిచి ఉంటున్నామా? మనం దేవుని యందు నిలిచి ఉంటున్నామా? మనం దేవుని యందు నిలిచి ఉంటే ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క తలంపులు, ఆయన యొక్క స్వభావము మనలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనము ఏ పాపానికి చోటివ్వము, ఏ అపవిత్రతకు చోటివ్వము, ఏ అనాలోచనకు చోటివ్వము. కనుక నా యందు మీరును అని అన్నాడు. ఆ పరిశుద్ధిని యందు మనం ఉంటున్నామా? ఆ పరిశుద్ధిని యందు మనం ఉంటే మనము పరిశుద్ధంగా ఉంటాము కదా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాం కదా, పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటాము కదా. అందుకేమన్నాడు? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నది. ఏవి నిలిచి ఉంటాయి మనలో? దేవుని యొక్క మాటలు మన హృదయంలో నిలిచి ఉంటున్నాయా? సాతాను యొక్క మాటలు నిలిచి ఉంటున్నాయా? ఇరుగు పొరుగు వారు చెప్తున్న మాటలు నిలిచి ఉంటున్నాయా? లేదా దేవుని యొక్క మాటలు నిలిచి ఉంటున్నాయా మనలో? ఒకసారి గమనించండి. నీవు దేవునికి చోటిస్తున్నావా, సాతానుకు చోటిస్తున్నావా? నీవు దేవుని సంబంధివి అయితే దేవుని మాటలని హృదయంలో చేర్చుకుంటావు, దేవుల్లో ఉంటావు, దేవుల్లో నడుస్తావు, దేవుల్లో జీవిస్తావు, దేవుల్లో బ్రతుకుతావు, దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతుకుతావు. ఈ లోకంలో ఈ లోకాన్ని అంటించుకోకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తావు. మరి నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని పేతురు పత్రికలో మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. నిజంగా ఆయన యందు మనం ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిజాయితీపరుడు. కనుక ఆయనకులాగా మనం బ్రతుకుతూ ఉన్నామా? నీతిగా ఉంటున్నామా? స్వనీతిగా ఉంటున్నామా? పరిశుద్ధంగా ఉంటున్నామా? అపరిశుభ్రంగా ఉంటున్నామా? నిజాయితీగా ఉంటున్నామా? మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అందుకే ఏమన్నాడు? నా యందు మీరును, ఆయన యందు మనం ఉండాలి. ఆయన ఎలాంటి వాడో మనకు తెలుసు. ఆయన సర్వశక్తి కలిగిన వాడు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 1వ వచనంలో, మహోన్నతుని చాటు నివసించేవాడు సర్వశక్తి గలవాడు అని దేవుని యొక్క వాక్యం. శక్తి కలిగి మనము దేవుని యొక్క శక్తిని కలిగి ఉంటున్నామా, లేక దురాత్మ శక్తులతో పోరాడుతున్నామా? నువ్వు దేవుని యొక్క శక్తి కలిగి ఉంటే దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవాడిగా దానిగా ఉంటావు. దురాత్మ శక్తులు కలిగి ఉంటే అపవిత్రమైన పనులు చేసే దానిగా ఉంటావు. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది నా ప్రియకుమారుడు, ప్రియకుమార్తె, ఏ శక్తి పనిచేస్తుంది నీలో. కనుక ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాము. సర్వశక్తిమంతుడంట. ఎన్నో థౌజండ్ మెగావాట్ల పవర్ కలిగిన యేసు క్రీస్తు ప్రభువు వారు. ఆయన శక్తి ముందు ఎవరు నిలబడలేరు. దేవుని ఆ శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ శక్తితో మనము బ్రతుకుతున్నామా? మన సాయశక్తులతో మనం బ్రతుకుతున్నామా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకునేవారుగా దానిగా ఉండాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. కనుక ఆ సర్వశక్తుడనేవాడు మనలో నివాసం చేయాలి. ఆ శక్తిని మనకి ఇచ్చాడు. ఆ శక్తిని మనం పోగొట్టుకోకూడదు.
సంసోను ఆ యొక్క బలాన్ని శక్తిని పోగొట్టుకున్నాడు. తనలో బలం ఉందనుకున్నాడు, కానీ తనలోంచి బలము ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆయనలోంచి వెడలిపోయింది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తిని మనం కాపాడుకోవాలంటే పరిశుద్ధమైన జీవితము, దేవునికి భయము భక్తి కలిగి జీవిస్తే దేవుని యొక్క శక్తి మనం ఉంటుంది. అందుకే దావీదు అంటుండి 51 కీర్తనలో, హిమంతో నన్ను కడుగుము, హిస్సోపుతో నన్ను కడుగుము, హిమము కంటే నన్ను తెల్లగా చేయము, నీ ఎదుట నా పాపములు ఉంచబడి ఉన్నాయని పశ్చాత్తాపంతో దావీదు దేవుని ఎదుట కన్నీరు కార్చి దేవుని అడుగుతూ ఉంటే మరలా దేవుని యొక్క ఆత్మ దావీదులోకి వచ్చింది. దేవుని బిడ్డలారా, మనం అడిగితే ఎందుకు ఇవ్వడు దేవుడు? మరలా ఇస్తాడు. ఆయన మాటలు మనలో ఉంటానయా? ఆయన మాటలు మనలో ఉండవు. ఆయన మాటలు మనలో ఉంటే మన జీవితాలు ధన్యకరం ఉంటాయి. ఆయన మాటలు మనలో ఉండవు అని చెప్పుడు మాటలు మనలో ఉంటాయి మన యొక్క జీవితంలో. కనుక నా ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవుని నమ్ముకున్న బిడ్డలు మనం దేవుని యొక్క మాటలు మన హృదయంలో పదిలపరచుకోవాలి. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక.